మనము న్యూ ఇయర్లో మనము దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం బట్టి మనము పక్కన వారికి చూసి దేవుని కిరీటములో మీరు ఒక రత్నముగా ఉన్నారు అని వారికి చెప్దాం. లెట్ us tell each other. మన పక్క వారికి చెప్దాం, దేవుని కిరీటములో నీవు రత్నముగా. ఆమెన్. సో లెట్ us ఎదుటి వారిని హెచ్చుగా మనం చూస్తూ అటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం. ఆమెన్. ప్రైజ్ లార్డ్. వాక్యం చూసుకుందాం. ఈ న్యూ ఇయర్ దేవుడు మాట్లాడినది గుర్తుంది కదా అందరికీ. దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటంటే, ఈ సంవత్సరము మనము వెలుగుగా ఉంటూ చీకట్లో ఉన్నవారికి వెలుగునిచ్చేవారుగా మనం ఉంటాము అని. ఆ దర్శనము నెరవేరాలంటే ఏం చేయాలని కూడా దేవుడు మాట్లాడారు కదా. మన నడక దేవునితో కాకుండా కీర్తి ఆ రోజు ఒక విజన్ కూడా షేర్ చేసుకుంది. దేవుడిలో నడిచే నడక స్లైట్గా డైవర్ట్ అయితే ఏం జరిగిందంటే, అంటే డైవర్ట్ అయింది, దానివల్ల ఏం హాని కలగలేదు, కానీ ఒకటొకటి బంధకాలు రావడం మొదలుపెట్టింది. అంటే దేవునితో పాటు నడిచే నడక కాకుండా మనము డైవర్ట్ అవుతే అటువంటి బంధకాల్లోకి మనము వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు కొన్ని మాట్లాడారు ఆ దినము కదా, ఎలా మనల్ని భద్రపరచుకోవాలి, దేవుళ్ళు ఎలా కొనసాగాలి. ఆమెన్. సో నేను ఇంకొక మాటను కూడా ఈ దినము షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం మన గోల్ ఏంటి? దేవుని వెలుగుని చూపించేవారుగా మనం ఉండాలి. ఇది మర్చిపోవద్దండి. న్యూ ఇయర్కి ప్రామిస్ ఇచ్చినాడు దేవుడు, దర్శనం ఇచ్చినాడు, అయిపోయింది. బుక్లో పెట్టి మడిచి పెట్టడానికి కాదు. Let us have the desire to see the fulfillment of the vision God has for us కదా. అది దేవుని చిత్తము మన పట్ల, అది నెరవేర్చబడాలని మనం ఆశపడాలి. ఆమెన్. దేవుని కొరకు వ్యక్తిగతంగా దేవుడు ఏదైనా మాటిస్తే నెరవేరాలి అని ఆశపడతామా లేదా? దేవుడు ఈ దర్శనము తన రాజ్యం కొరకు, తన సంఘం కొరకు ఇచ్చిన దర్శనం అది కదా. టేక్ ఇట్ యాజ్ యువర్ ఓన్. ఆమెన్. టు గ్లోరిఫై గాడ్. ఆమెన్. సో ఒకసారి చూద్దాం సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఆమెన్. సో ఇది టీపీటీ ట్రాన్స్లేషన్లో ఏముందంటే, రిపెంటింగ్ ఫ్రమ్ ఈవిల్ ప్లేసెస్ యూ ఆన్ ద హైవే ఆఫ్ హోలీనెస్. రాజమార్గంలో నిలబెడుతుంది. ఏం నిలబెడుతుంది? చదవమ్మా. చెడుతనము విడిచి నడుచుటయే, చెడుతనము విడిచి నడుచుట వలన నువ్వు రాజమార్గంలో నువ్వు నిలబెట్టబడతావు. సో రిపెంటింగ్ ఫ్రమ్ ఈవిల్ ఆర్ టు డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్, యూ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద హైవే ఆఫ్ హోలీనెస్ అండ్ ప్రొటెక్ట్ ప్యూరిటీ, యూ విల్ ప్రొటెక్ట్ యువర్ లైఫ్. అంటే చదవమ్మా నెక్స్ట్ లైన్. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. సో హీ హూ కీప్స్ హిజ్ వే ప్రిజర్వ్స్ హిజ్ సోల్ కదా. ఈ సంవత్సరం ఏంటి? మనం వెలుగుగా ఉండాలి. అంటే మొదట మనల్ని మనం కాపాడుకోవాలా కదా, మనం వెలుగు కలిగి ఉండాలా వద్దా కదా. ఇతరులకి మనము దేవుని వెలుగుని చూపించాలంటే మొదటగా మన ప్రాణమును మనము సరిగ్గా పెట్టుకోవాలి. ఆమెన్. సో చూద్దాం, వాట్ ఈజ్ ఈవిల్ అంటే, ఆ చెడుతనము అంటే ఏంటి అంటే, ఈవిల్ మీన్స్ ద థింగ్స్ దట్ వీ డూ కాంట్రరీ టు ద వేస్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ వర్డ్. దేవుని మాటకు దేవుని మార్గాలకు వ్యతిరేకంగా చేసేవే చెడుతనము అంటాం. ఇట్స్ ఆల్సో కాల్డ్ వికెడ్నెస్ ఇన్ గాడ్ సైట్. ఈవిల్ అంటే చెడుతనం, దుర్మార్గత అని దాని అర్థము. ఆమెన్. సో ఒకసారి కీర్తనలు 34, 13, 14 వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 34వ అధ్యాయము 13, 14 వచనాలు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. సో చెడుతనము, ఈవిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిల్, డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్ అంటే చెడుతనం నుంచి మనము తప్పించుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలంటే మొదటగా ఏం చెప్తుంది వాక్యము? నీ మాటలు
నీ పెదవులతో నువ్వు పలికే మాటలను బట్టి జాగ్రత్త. సో మెనీ టైమ్స్ వి నెగ్లెక్ట్ దిస్ పార్ట్. మనం ఏమనుకుంటామంటే మాటలే కదా, మనం ఏం యాక్షన్లో ఏం చెడ్డ చేయట్లేదు అని మనం అనుకుంటాం కదా. సో చాలాసార్లు మన కోపాన్ని, మన ఈగోని ఎట్లా సాటిస్ఫై చేసుకుంటాము? విత్ యువర్ వర్డ్స్. యూ స్పీక్ యాజ్ యూ లైక్ కదా, యూ స్పీక్ యాజ్ యూ లైక్ విత్ యువర్ లిప్స్. బట్ ద బైబిల్ సేస్, బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. నోటి మాటలు మాటలే కదా అని మనం అనుకుంటాం, కానీ బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1:19 చదువుదాం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. సో ఏమంటుంది వాక్యము? వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి కదా. ఒక దైవజనుడు ఇట్లా అన్నారు, ఏమన్నారైనా? మెన్ హ్యావ్ 2 ears and 1 tongue such that they shall hear more rather than speak. అంటే దేవుడు 2 చెవులు ఇచ్చి ఒక నోటినే ఇచ్చినాడు, ఇంకా 2 నోట్లు ఉంటే ఇంకేమవునో ఇంకతను కదా. చాలా బ్యాలెన్స్ చేస్తాం మనం, ఒక నోటితో చెడ్డ మాటలు, ఇంకో నోటితో మంచి మాటలు కదా. అట్లా 2 నోట్లు ఉంటే ఫుల్ బ్యాలెన్స్ అవుతుండే అనుకుంటా. సో 2 చెవులు వినడానికి, అంటే దాని ఉద్దేశము దేవుడు మాట్లాడడానికి నిదానించండి, వినడానికి మీరు ఆత్రపడాలంటున్నారు. అంతేకాదు, అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. సామెతలు 10:19. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. సో ఇంకో దైవజనులు కూడా ఇట్లా అన్నారు. సో ఏమన్నారంటే, ఈ చెవులు అంటే ఆల్వేస్ ఓపెన్, దీనికేం మూతలు లేవు కదా, చెవులు ఓపెన్ ఉన్నాయి. కానీ నోటికి ఏం పెట్టాడు దేవుడు? నోట్లో పళ్ళు పెట్టి అని మూత ఉండేటట్టుగా దేవుడు దాన్ని నిర్మించాడు కదా. సో ఏమంటుంది? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. జాగ్రత్త, అంటే మాట్లాడకుండా కాచుకునేవాడు బుద్ధిమంతుడు. ఆమేన్. సో అంతేకాదు, దేవుడు మనల్ని ఏంటి? తన స్వరూపంలో, తన పోలికలో మనల్ని నిర్మించిన దేవుడు. ఆయన ఏంటి అంటే, ఆయనలాగా మనల్ని చేసి, స్వరూపము ఆయన పోలిక అంటే దాని అర్థము హిస్ క్యారెక్టర్స్. మీరు పై రూపం అనుకునేరు, మనందరం ఒక్కొక్కరు ఒకలాగా ఉంటాం, ఫీచర్స్ కదా. ఫీచర్స్ కాదు అక్కడ, దాని అర్థము ఆయన పోలిక, ఆయన స్వరూపం. అంటే ఆయన కలిగిన గుణములన్నిటితో మనల్ని పర్ఫెక్ట్ బీయింగ్గా దేవుడు సృష్టించాడు. అంతేకాదు, తన కేవలం నోటి మాటతో ఏం చేశాడు? ఆయన ఈ సృష్టిని అంతా సృష్టించిన దేవుడు. అంటే ఆ క్రియేటివ్ పవర్ని నీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఆమేన్. నీ నోటి మాటకి, నా నోటి మాటకి అంత శక్తి, అధికారం ఉందని మనం మర్చిపోవద్దు. ఆమేన్. అందుకే ఇన్ని మాటలు బైబిల్లో మీరు చాలా ఉన్నాయి, నేను కొన్ని తీసుకున్నాను. ఎక్కడ చూసినా మీ మాటను బట్టి జాగ్రత్త, మీరేం పలుకుతున్నారో దాన్ని బట్టి జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తూ వచ్చారు. సో when your words have agreement with the God's word, it has creative power. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రియేటివ్ పవర్ ఉందని అన్నప్పుడు, దేవుని మాటతో మనము ఏకీభవించి పలికినప్పుడు దేవుని చిత్తం మన మధ్యలో జరుగుతుంది. అదేవిధంగా అపవాది మాటలతో మనం ఏకీభవించినప్పుడు ఏం జరుగుతుంది? చెడుతనమే జరుగుతుంది. మనం అనుకుంటాం, ఏంది ఇలా జరిగింది అనుకుంటాం, మనమే మాట్లాడి ఉంటామని కదా. మన పరిస్థితులు ఏవి పడితే అవి మనము రిలీజ్ చేస్తూ ఉంటాం, మనకు తెలియకుండా మనము అటువంటి నెగిటివ్ వర్డ్స్ అన్నీ మనము పలుకుతూ ఉంటాం చాలాసార్లు. సో రిమెంబర్, యువర్ వర్డ్స్ హ్యావ్ పవర్ టు క్రియేట్. ఇది ఎప్పుడు మర్చిపోద్దండి. ఆమేన్. సో బిగిన్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. సో దీని అర్థం ఏంటి? మనం పలికే మాటలను బట్టి మన జీవితాల్లో జరుగుతాయి సంగతులు. దాన్ని బట్టి దాని అర్థం ఏంటంటే, టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్, అంటే నువ్వు మాట్లాడే మాటల మీద నువ్వు కంట్రోల్ తీసుకున్నప్పుడు నీ జీవితం మీద నీకు కంట్రోల్ ఉంటుంది. ఆమేన్. సో ఇది సడన్గా అయిపోయింది, అయ్యయ్యో ఇదేం జరిగింది మనం అనడానికి వీల్లేదు, ఎందుకంటే మనమే పలికే మా మాటలు. సో జాగ్రత్త. ఆమేన్. సో అదేవిధంగా కీర్తనలు 141 వచనం ఒకసారి చూద్దాం. యెహోవా నా నోటికి కావలి ఎంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఏమంటున్నాడు దావీదు? గొప్ప రాజు, ఆయన ఎన్నో కీర్తనలు స్తుతిస్తూ కీర్తనలు రాశాడు.
అట్లాంటి వాడు ఏం ప్రార్థిస్తున్నాడు? యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఎందుకంటే అర్థం చేసుకోవాలి మనం. See, the words you speak with your mouth, you will allow the enemy to enter into your life. మనం పలికే మాటలను బట్టి అపవాదిని మనమే చాలాసార్లు ఆహ్వానిస్తుంటాం. ఆమేన్. నేను చాలాసార్లు చెప్పాను, అపవాదికి మనం ఆలోచించే ఆలోచనలు వాడికి తెలియవు. బట్ ద మూమెంట్ యూ స్పీక్ అవుట్ విత్ యువర్ మౌత్, నువ్వు చేసిన ఆలోచనను బట్టి నువ్వు ఏవి పడితే అవి మాట్లాడినప్పుడు వాడు క్యాచ్ చేస్తాడు ఆ వర్డ్స్ని. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, మాటలు ఊరికే మాట్లాడేసినామంటే దే ఆర్ ఇన్ ద రెల్మ్. ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకే ఎక్కువగా దేవుని మాటలు మాట్లాడండి అని ఎందుకు దైవజనులు చెప్తారంటే, నీ చుట్టూ దేవుని మాటలే ఉండాలి. నీ అట్మాస్ఫియర్లో, నీ ఇంటిలో కానీ నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని మాటలే అక్కడ ఆ గాలిలో ఉండాలి. నువ్వు ఏవి పడితే మాట్లాడి నెగిటివ్గా మాట్లాడే వీళ్ళ మీద వాళ్ళ మీద ఇవన్నీ నువ్వు మాట్లాడితే అవే అక్కడ ఉంటాయి, అపవాది క్యాచ్ చేస్తాడు. ఆమేన్. సో దావీదు ప్రార్థిస్తున్నాడు ఏంటి? మన ప్రార్థన కూడా అదే అయి ఉండాలి. నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారము నాకు కాపు పెట్టుము అని. ఆమేన్. సో రిమెంబర్, యువర్ వర్డ్స్ విల్ లొకేట్ వేర్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్. మనం మాట్లాడే మాటలను బట్టి మన ఆత్మీయ స్థితి ఏంటి అని మనకే అర్థమైపోవాలి, ఎదుటి కోసం కాదు నేను చెప్పేది కదా. ఎవరు అసెస్ చేయక్కర్లేదు ఒకరు. లెటస్ అసెస్ ఆర్సెల్స్, లెటస్ లుక్ ఇన్ టు ఆర్సెల్స్. మనం మాట్లాడే మాటలను బట్టి మనము ఆత్మీయ స్థితిలో ఎక్కడ ఉన్నామో అర్థమైపోతుంది. సో అదేవిధంగా సామెతలు 18:21 చూద్దాం. సామెతలు 18:21 రాసుకోండి. గో అండ్ మెడిటేట్ అట్ హోమ్. ఎప్పుడైనా హోంవర్క్ ఉండాలి. ఆమేన్. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. దాని యందు ప్రీతి పడువారు. సో హూ లవ్ ఏం, వాట్ డు వి లవ్? లైఫ్ ఆర్ డెత్? జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. కాబట్టి చాయిసెస్ ఆర్స్. దేవుడు ఏది కూడా మెడబెట్టి చేస్తావు లేదా అనడు. చాయిస్ మనకే ఉంది. ఆయన ఎప్పుడైనా తన మాటనిచ్చి ఇది 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 అని చెప్పి చాయిస్ ఎవరికి వదిలేస్తాడు? మనదే. ఆమేన్. సో లెట్ us స్పీక్ లైఫ్ టు అవర్ సెల్స్, టు అదర్స్ ఆల్సో. ఆమేన్. మనము కోపం మీద ఏవి పడితే అవి ఇతరులని దూషించవద్దు కదా, నానా మాటలు మాట్లాడవద్దు. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైఫ్. ఏం మాట్లాడాలి? జీవం పలకమంటే దేవుని మాటల్లో జీవం ఉంది. దేవుని మాటని ఎత్తిపట్టండి. మనకి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశారు, అవన్నీ ఎత్తిపడుతూ మన జీవితంలో అదొక జీవిత విధానముగా ఉండాలి. ఆమేన్. సో ఇన్ యువర్ అడ్వర్స్ సిచ్యువేషన్స్ డోంట్ స్పీక్ వర్డ్స్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ అండ్ డిస్పేర్. చాలాసార్లు అంతే కదా, ఏదైనా కొంచెం కష్టం వస్తే ఫస్ట్ నిరాశ మాటలే ఫస్ట్ మాట్లాడేస్తాం మనం. ఓవర్ ద ఇయర్స్ అది ప్రాక్టీస్ మనది. కానీ లెట్ us చేంజ్ ఫ్రమ్ దిస్ ఇయర్, లెట్ us చేంజ్ అవర్ ప్రాక్టీస్. ఆమేన్. మన జీవిత విధానం మారాలి. ఎందుకు? దేవుడిచ్చిన దర్శనము ఈ సంవత్సరం మనము ఆ నెరవేర్పును చూడాలంటే తప్పకుండా మనలో మొదటిగా కార్యం జరగాలి. సో బట్ స్పీక్ అవుట్ ద సొల్యూషన్. ఏదున్నా మీ పరిస్థితుల్లో నీకు దానికి జవాబు ఏం కావాలనుకుంటున్నావు దాన్ని పలకండి. దేవా నువ్వు అన్నావు, అడుగుడు ఇవ్వబడను అన్నావు, ఇవ్వండి, నాకు జవాబు కావాలి అని మనము మన మాటలు మార్చుకోవాలి. ఆమేన్. సో అదేవిధంగా యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. చూడండి, నాలుక చిన్న అవయవమే. ద టంగ్ ఇస్ అ స్మాల్ మెంబర్ బట్ హ్యాస్ ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ ఐదర్ నెగిటివ్లీ ఆర్ పాజిటివ్లీ. మర్చిపోద్దండి ఎప్పుడు. ఏంటి? నాలుక చిన్న అవయమైనా కూడా బహుగా అదిరిపడును. బహుగా ఇట్ బోస్. ఒక్క నిమిషం. James 3:5. Even so the tongue is a little member and boasts great things. See how great a forest a little fire kindles. So చిన్న అవయవమైన దాని ప్రభావము చాలా ఉందని మనం గ్రహించాలి. అదే 2వ వచనం చూస్తే, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల
అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొనగల శక్తిగల వాడగును. చూడండి, చాలాసార్లు వి స్టంబుల్ మెనీ టైమ్స్. అనేక విషయాల్లో మనము తప్పిపోతాము. కానీ ఈ మాట విషయమై తప్పిపోకుండా ఉండేవారు తన జీవితం మీద కంట్రోల్ ఉంటుందని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో జేమ్స్ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్స్ హౌ వి ప్రేజ్. అదేవిధంగా ఆ చాప్టర్ అంతా మీరు చదివితే ఇంకా నాలుక గురించి ఆయన మాట్లాడుతూ, ఈ నోటితోనే దేవుని స్తుతిస్తాము, ఇదే నోటితోనే దేవుని స్వరూపంలో సృష్టింపబడిన మన సహోదరుల్ని దూషిస్తూ ఉంటాం. ఇట్ షుడెంట్ బి అంటాడు. అలా మనము చేసేవారుగా ఉండవద్దు. ఆమేన్. ఈ నాలుకను దేవుడు ఎందుకు సృష్టించాడో దాన్నే అనుసరించుదాం అన్న ఉన్నప్పుడు లాస్ట్లో చెప్పారు కదా, ఒకరోజు మౌత్ గురించి ఆయన మాట్లాడారు. దేవుడు మనకి నోరునిచ్చారు, జంతువులకు కాదు. ఎందుకు ఇచ్చాడంటే దేవుని స్తుతించడానికి కదా, మంచి మాటలు పలకడానికి దేవుడు ఇచ్చిన ఈ నోరుని జాగ్రత్త అని చెప్పారు. ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు. సో అదేవిధంగా ఓకే, ఇంత మనం ఈ నాలుక నోటి మాటలు ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే, ఇందాక కీర్తి ఒప్పింపజేసింది కదా, విల్ బికమ్ జ్యువెల్స్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ గాడ్. ఒకసారి చూద్దాం. మలాకి పత్రిక లాస్ట్ అధ్యాయము, మలాకి 3:16. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆన్ దట్ డే దట్ ఐ మేక్ దెమ్ మై జ్యువెల్స్. అది లేదా తెలుగులో? ఇంగ్లీష్లో ఏముందంటే, దెన్ దోస్ హూ ఫియర్డ్ ద లార్డ్ స్పోక్ టు వన్ అనదర్ అండ్ ద లార్డ్ లిజన్డ్ అండ్ హర్డ్ దెమ్. So a book of remembrance was written before him for those who fear the Lord and who meditate on his name. They shall be mine, says the Lord of hosts, on the day that I make them my jewels, and I will spare them as a man spares his own son who serves him. చూసినారా? నోటి మాటలు ఎందుకు జాగ్రత్త అంటే, మనం మాట్లాడే మాటలను బట్టి దేవుడు వింటూ కదా, ప్రార్థనలు వింటాడు అంటే దాని అర్థం ఏంటి? మనం మాట్లాడే ప్రతి మాట కూడా వింటూనే ఉంటాడు కదా. విని ఏం జరుగుతుంది అక్కడ? బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ ఈజ్ రిటర్న్. కాబట్టి చాలా దేవజనులు ఏం చెప్తారు? దేవుని జడ్జిమెంట్ ముందు నిలబడినప్పుడు పుస్తకం తెరవబడుతుంది. ఏం పుస్తకము? బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. వాట్ ఆల్ యూ డిడ్ హోల్ లైఫ్. మీరు ప్రతిదినము ఏం చేశారు, ఏం మాట్లాడారు, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ప్రిసైజ్లీ. మనమైనా మర్చిపోతాము కొన్నిసార్లు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అండ్ యూ విల్ బీ ఆస్క్డ్ ద అకౌంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యూ డిడ్. ఆమెన్. భయపెట్టడానికి కాదండి ఇది. ఇట్ షుడ్ ఎన్కరేజ్ అస్. అంటే దేవుని కొరకు మనం పడే ప్రయాస అది వ్యర్థం కాదు. గాడ్ ఈస్ కౌంటింగ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ టియర్ ఈస్ కౌంటెడ్, ఎవ్రీ ప్రేయర్ ఈస్ కౌంటెడ్, ఎవ్రీ సిచ్యువేషన్ దట్ యు గో త్రూ ఈజ్ కౌంటెడ్ బై గాడ్. ఆమెన్. ఎప్పుడు దేవుడు మర్చిపోయినాడు అనుకోవద్దండి. ఆమెన్. సో అంతేకాదు, ఆయన ఏమంటున్నాడు? ఆ ఉగ్రత దినము, ఆ జ్ఞాపకార్థమైన పుస్తకము తెరవబడుతుంది. తెరవబడి నన్ను సేవించిన నా బిడ్డ ఇది, షీ విల్ బికమ్ అ జ్యువెల్ ఇన్ మై క్రౌన్. వీ విల్ బి స్పేర్డ్ ఆన్ దట్ డే, ద వర్డ్ సేస్. ఆమెన్. దాన్ని బట్టైనా వీ షుడ్ బి ఎన్కరేజ్డ్ టు గాడ్ అవర్ వర్డ్స్. ఆమెన్. అంతవే కాదు, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. చూడండి, మన మాటలను బట్టి మనం తీర్పు పొందుతాం. ఈ భూమి మీద మనం ఏం మాట్లాడామో దాన్ని బట్టే మనము తీర్పు తీర్చబడతాం. నీతిమంతుడా కాదా అని ఇట్స్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్. మర్చిపోద్దు మనం ఈ దినము ఏం మాట్లాడుకుంటున్నామో. మనం ఇఫ్ వి డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్
వీ హ్యావ్ అ హైవే ఆఫ్ రైచియస్నెస్ టు వాక్, హైవే ఆఫ్ హోలీనెస్ టు వాక్. ఆమెన్. ఆ నడక దేనికి? టు కంప్లీట్ అవర్ సాల్వేషన్. నిత్యత్వంలో దేవునితో ఉండడానికి ఆ హైవేని దేవుడు సిద్ధపరిచాడు. అంటే మనకి రక్షణనిచ్చి అలా వదిలిపెట్టలేదు. హీ ఆల్సో హ్యాస్ ప్రిపేర్డ్ అ వే దట్ వీ షుడ్ వాక్ సో దట్ వీ విల్ కంప్లీట్ అవర్ జర్నీ సేఫ్లీ అండ్ బీ విత్ హిమ్ ఇన్ ఇటర్నిటీ. ఆమెన్. ఈ మార్గం దేనికి అంటే మన రక్షణని సంపూర్తి చేయడానికి. దేవుడు మనం ఎక్కడ తప్పిపోకుండా తన మార్గంలో మనం నడిచి మన రక్షణని అంతం వరకు మనం కొనసాగించుకోవడానికి. ఆమెన్. సో ఇక్కడ ఏం చదువుతున్నాము? ఆఖరి దినమున మనమే తీర్పు. బట్ ఐ సే టు యూ దట్ ఫర్ ఎవ్రీ ఐడిల్ వర్డ్ మెన్ మే స్పీక్, దే విల్ గివ్ అకౌంట్ ఆఫ్ ఇట్ ఇన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. ఫర్ బై యువర్ వర్డ్స్ యూ విల్ బి జస్టిఫైడ్ అండ్ బై యువర్ వర్డ్స్ యూ విల్ బి కండెమ్డ్. మనము నీతిమంతులా లేదా అపరాధులమా అని ఆ దినము తీర్పు తీర్చబడుతుంది. సో ఇంతసేపు నోటి మాటలను బట్టి అటువంటి దుష్టత్వం నుంచి మనము బయటికి రావాలని మాట్లాడాము. ఇంకా ఈవిల్ ఏం చెప్తుంది? ఇంకా ఈవిల్ గురించి వాక్యం అంటే ఒకసారి సామెతలు 3:7 చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. హౌ యుల్ డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్? వెన్ యూ సే ఐ నో ఎవ్రీథింగ్, బీయింగ్ వైజ్ ఇన్ యువర్ ఓన్ ఐస్. నీ దృష్టిలో నువ్వు నేను జ్ఞానిని మీన్స్ యూ థింక్ యు నో ఎవ్రీథింగ్. దాని అర్థము యు మూవ్ ఇన్ ప్రైడ్. దాని అర్థము దేవుడి దృష్టిలో గర్వంతో నువ్వు కదులుతున్నట్టు. సో దట్ ఈస్ కౌంటెడ్ యాజ్ ఈవిల్ ఇన్ గాడ్ సైడ్. దేవుడి దృష్టిలో దాన్ని చెడుతనముగా దేవుడు పలుకుతున్నారు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఆ చెడుతనమును, ఆ గర్వమును, నాకంతా తెలుసు, నాకు సమస్తము జ్ఞానం ఉంది అన్నిట్లో అని మనం అనుకున్నదు అనే దేవుడు వాక్యం చెప్తుంది. సో ఇట్ సేస్ డిపార్ట్ ఫ్రమ్ దట్. అటువంటి చెడుతనం నుంచి మనము బయటికి రావాలని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా రోమపత్రికలు కూడా మనం చూస్తే 12:16లో, రోమపత్రిక 12:16. ఏడ్చువారితో ఏడుడి, ఒకనితోనొకడు మనస్సు కలిగిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులయుండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. మనకు మనమే జ్ఞానం ఉంది, నాకు అన్నీ తెలుసు అనుకోవడమే కాదు, దాన్ని బట్టి ఏం చేస్తాము? పక్కన వాళ్ళని తక్కువ చేసి చూస్తాం. ఆమెన్. లెట్ ఇట్ నాట్ బి సో. సో బీ ఆఫ్ ద సేమ్ మైండ్ టువర్డ్ వన్ అనదర్. డు నాట్ సెట్ యువర్ మైండ్ ఆన్ హై థింగ్స్ బట్ అసోసియేట్ విత్ ద హంబుల్. ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి. మనం అలా ఉండలేకపోతున్నామంటే దాని గర్వానికి సూచిస్తుంది. మనం మర్చిపోద్ది మాటని. దుమ్ము కొట్టుకున్న మన బైబిల్ని సంవత్సరము తీయాలి. దైవజనులు ఏం చెప్తారు తెలుసా? బాగా పాడైపోయిన బైబిల్ అంటే బాగా వాడి ఇదైపోయిన బైబిల్ అంటే దాని అర్థము నీ జీవితము సేఫ్గా ఉంటుందని. అంటే దాని అర్థం ఏంటి? రోజు వాక్యం చదివి నువ్వు దేవుళ్ళో కరెక్ట్గా పెట్టుకుంటున్నావు అర్థం. బైబిల్ కొత్తగా, నా బైబిల్ అస్సలు భలే కొత్తగా అలాగే ఉంది అంటే దాని అర్థము యు ఆర్ నాట్ రీడింగ్ యువర్ బైబిల్ కదా. సో దిస్ ఇయర్ లెట్ us లేబర్ లిటిల్ బిట్. మనము ప్రయాసపడాలి దేవుని వాక్యమును ధ్యానిస్తూ. ఈ సంవత్సరం తప్పకుండా దేవుడి చిత్తము, దేవుని దర్శనము నెరవేరాలని మనము ఆశపడదాం. అది యోబు గ్రంథము 28:28లో చెప్తున్నాడు చూడండి. యోబు గ్రంథము 28:28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. జ్ఞానం ఏంది? జ్ఞానము ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకు నువ్వు జ్ఞానము కలిగిన వాడిని అనుకోవద్దు. కానీ జ్ఞానం అంటే ఏం చెప్తున్నాడు ప్రభువు? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ విజ్డమ్. మనం ఏం కలిగి ఉండాలి? గర్వం కాదు, నాకు అన్నీ తెలుసు అని పక్కన వాళ్ళని తక్కువ చూస్తూ, నాకు అన్నీ కలిగి ఉన్నానని తక్కువ చూస్తూ, ఇవి కాదు మనం కలిగి ఉండాల్సింది. దట్ ఈస్ నాట్ విజ్డమ్ ఇన్ గాడ్ సైడ్.
ఏంటి దేవుడి దృష్టిలో విజ్డమ్? టు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. చదవమ్మా ఇంకోసారి. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, యెహోవా యందు భయభక్తులే జ్ఞానము. దుష్టత్వము విడిచుటయే వివేకమనియు, టు లీవ్ ఈవిల్ ఈజ్ అండర్స్టాండింగ్. ఇది మనకు ఉండాల్సిన బుద్ధి జ్ఞానములు. ఆమెన్. మన పిల్లల కోసం మనం ప్రేయర్ చేస్తాం, మన కోసం కూడా చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులే దేవుడు జ్ఞానముగా ఎంచుతున్నాడు. ఆమెన్. సో లెట్ us మేక్ ద కరెక్షన్స్. ఆమెన్. ఇప్పటి వరకు ఒకలాగా జీవించి ఉండవచ్చు, కానీ దేవుడు ఈ దినం మాట్లాడుతున్న మాటను బట్టి సరి చేసుకుందాం మనల్ని మనం. ఆమెన్. అదేవిధంగా సామెతలు 6:16-19. యెహోవాకు దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ గాడ్ హేట్స్. చదువుదాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. అన్నదమ్ముల మధ్య కలహము పుట్టించువాడు. సో బ్రింగింగ్ డిస్కార్డ్ అమాంగ్ బ్రెదరన్. ఇవన్నీ కూడా దేవుడి దృష్టికి చెడుతనం. మనం ఏమనుకుంటాము? దొంగతనము, హత్య చేయడము, వ్యభిచారం చేయడము, ఇవన్నీ పాపంగా మనం అనుకుంటాం. కానీ ఏం చెప్తుంది వాక్యము? సో మనం ఏం చేయాలంటే, యు ఇమాజిన్, దొంగతనం ఈజ్ ఈక్వల్ టు ఏముందమ్మా? ఫస్ట్ అహంకార దృష్టి. అహంకార దృష్టి ఈజ్ ఈక్వల్ టు కళ్ళలాడు నాలుకయు, లయింగ్ లిప్స్. అవన్నీ కూడా ఈక్వల్ టు అడల్టరీ, రాబరీ. సో ఇట్లా మీరు ఇలా ఊహించుకున్నప్పుడు ఓకే, అవన్నీ కూడా ఘోరమైన దుష్టత్వం దేవుడి దృష్టిలో అని మనకి ఆ ఎరుక ఉంటుంది. విల్ బి అవేర్. ఎందుకంటే ఇవి సపరేట్గా ఉన్న లిస్టు. లయింగ్ లిప్స్ ఇట్స్ ఓకే కదా. అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా చెప్పి డిఫరెన్స్ తీసుకురావడం ఇట్స్ ఓకే. డోంట్ థింక్. గాడ్ హేట్స్ ఆల్ దీస్ థింగ్స్. మనం అందుకనే ఈక్వల్ టు రాసి పెట్టుకుందాం పేపర్లో. ఆమెన్. అడల్టరీ ఈజ్ ఈక్వల్ టు లయింగ్ లిప్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ అదర్ సిన్స్, ఆల్ అదర్ ఈవిల్స్ దట్ గాడ్ హేట్స్. ఆమెన్. సో ఈ దినము మనం మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా చెడుతనముగా దేవుడు చూస్తుండగా దాన్ని విసర్జించినప్పుడు ఏం చేయబడతాం మనము? we will be placed on the highway of holiness. ఇప్పుడు మాట్లాడుకున్నాం డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్. సో ఒకసారి చూద్దాం. కీర్తనలు 34:14 ఒకసారి చూద్దాం. 13 చూసాం మనము. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదికి దాన్ని వెంటాడుము. సో ఏమంటుంది ఇక్కడ? కీప్ యువర్ టంగ్ ఫ్రమ్ ఈవిల్ అండ్ యువర్ లిప్స్ ఫ్రమ్ స్పీకింగ్ డిసిట్. ఇంతసేపు దీన్ని ధ్యానించాం. అటువంటి చెడుతనం, మాటలను బట్టి చెడుతనము కదా. మనమే జ్ఞానులమని పక్కన వాళ్ళని తక్కువ చూసి ఇట్లాంటి చెడుతనము కదా. అబద్ధపు మాటలు లేదా బ్రదర్ మధ్య తీసుకొచ్చే గొడవలు, ఇవన్నీ పక్కన పెట్టాలని చెప్తూ ఏం చెప్తున్నాడు ఇంకా 14th verseలో? వి డిపార్ట్ ఫ్రమ్ దట్ ఈవిల్ దెన్ వాట్ వీ షుడ్ బి డూయింగ్? డూ గుడ్. నువ్వు చెడు చేయట్లేదు, కానీ ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేయాలి? డూ గుడ్, సీక్ పీస్ అండ్ పర్స్యూ ఇట్. అంటే దేవుడి దృష్టిలో మంచి చేయడం అంటే ఏంటి? దేవుని వాక్యానుసారంగా మనము జీవించడము. ఆమెన్. సో డిపార్టింగ్ ఫ్రమ్ ఈవిల్ విల్ కీప్ యూ ఆన్ ద హైవే. ఓకే, హైవే. చాలామంది కార్లు, వెహికల్స్ ఉన్నాయి కదా. సో ఒక గతుకులు ఉండే రోడ్డు మీద ప్రయాణం చేయడం బాగుంటుందా? హైవే మీద బాగుంటుందా? జనరల్ స్పీకింగ్ కదా. హైవే ఇట్ విల్ బీ వెరీ కంఫర్టబుల్ జర్నీ కదా. ఏం ప్రాబ్లం లేదు, కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసేయచ్చు. దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అ హైవే కదా. సో ఆల్సో మన ఆత్మీయ జర్నీ, గాడ్ ఈజ్ సో గ్రేషియస్. అటువంటి గుంతలు ఏంటి ఎత్తు తగ్గులు ఇట్లాంటివి లేకుండా ఒక హైవేని దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. ఆ హైవే మీద మనం నడిచినప్పుడు సేఫ్గా, సెక్యూర్డ్గా మనం దేవుణ్ణి చేరుకోవడానికి అవకాశం ఉంది. సో డూయింగ్ గుడ్ ఈజ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, లివింగ్ అ లైఫ్ అకార్డింగ్ టు హిజ్ వర్డ్. ఒకసారి యాకోబు పత్రిక 3:16 చూద్దాం.
లివింగ్ అకార్డింగ్ టు హిస్ వర్డ్ అని మాట్లాడుకుంటున్నాం. కొన్ని చూద్దాం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఫర్ వేర్ ఎన్వీ అండ్ సెల్ఫ్ సీకింగ్ ఎగ్జిస్ట్, కన్ఫ్యూజన్ అండ్ ఎవ్రీ ఈవిల్ థింగ్ ఆర్ దేర్. ఎక్కడ మత్సరము, ఇక్కడేమో సెల్ఫ్ సీకింగ్ అని ఉంది. సెల్ఫ్ ఎప్పుడు నాకు, నాది, నాకేంటి. సెల్ఫ్ సీకింగ్ మీన్స్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ అబౌట్ దేర్ నీడ్స్, ఇంట్రెస్టెడ్ ఇన్ ద అడ్వాంటేజ్ ఇన్ ఎవ్రీథింగ్ దే డూ. ఏమి చేసినా నాకేం లాభము, దీనివల్ల నాకేంటి అనే ఒక మనస్తత్వము. ఏమంటున్నాడు యాకోబు? వేర్ ఎన్వీ అండ్ సెల్ఫ్ సీకింగ్ ఎగ్జిస్ట్, కన్ఫ్యూజన్ అండ్ ఎవ్రీ ఈవిల్ థింగ్. ప్రతి చెడుతనము అక్కడ ఉంటుందని యాకోబు స్పష్టంగా చెప్తున్నాడు. సో చెడుతనము లేకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి మనము? అట్లా మత్సరపడేవారుగా సెల్ఫ్ని ఎప్పుడు నాది, నాకు అనే తత్వంలో మనం కదలకుండా ఉండాలని దీన్ని బట్టి మనము అర్థం చేసుకుంటున్నాం. అదేవిధంగా 1 కొరింథీ 10:24 ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఏమంటున్నారు? ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. సి వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ చర్చ్, ఒక సంఘము అని మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ప్రభువు తన శరీరంను బట్టి ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. సో ఇప్పుడు మనము సంఘముగా దర్శనం నెరవేర్చాలి అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నారు? ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. తన కొరకే కాదు ఎదుటి వారి మేలుని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆమెన్. ఎప్పుడు మనము కాదు, ఎదుటి వారి గురించిన ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు? వీఆర్ మెంబర్స్ ఆఫ్ హిస్ బాడీ. ఒకరిలో ఒకరు మనం కలిసి ఆయన శరీరంగా పిలువబడుతున్నాం. విడివిడిగా అది అవయవం అంటారు కానీ శరీరం అనరు. రిమెంబర్ దిస్, వీఆర్ ఆల్ మెంబర్స్ ఆఫ్ వన్ బాడీ. మనం అందరము ఒక్కొక్క అవయవంగా పిలువబడుతున్నాం. ఒక అవయవం విడిగా ఉందనుకోండి అవయవం అంటాం కానీ దాని శరీరం మనము కలిసి వచ్చినప్పుడే ఇట్ ఈస్ కాల్డ్ అ బాడీ. ఆమెన్. సో లెట్ us be concerned about each other. Let us be interested in each other's lives. Interested in each other's lives అంటే తవ్వకాలు చేయడం అని కాదు. ప్లీజ్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ వెల్ బీయింగ్. వారి మంచి విషయంలో, వారి మంచి కోరే విషయంలో శ్రద్ధ కలిగి ఉందాం. సో అదేవిధంగా ఫిలిప్పీ 2వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూడండి, పౌలు అప్పుడు అపోస్తలులు అందరూ కూడా ప్రతి సంఘానికి కూడా ఇటువంటి ఇన్స్ట్రక్షన్సే వాళ్ళు ఇస్తూ వచ్చారు. ఎందుకు? దేవుని శరీరము బలపరచబడాలి, ఆయన సంఘము బలపరచబడాలి. సే యాజ్ అ చర్చ్ ఓన్లీ వీ కెన్ గో అవుట్ టు ద వరల్డ్ టేకింగ్ ద గాస్పెల్. ఇండివిజువల్గా చేస్తాము కానీ సంఘముగా మనము కలిసి ఉండాలి. బికాస్ ఇట్ ఆల్సో సేస్ అగైన్స్ సచ్ చర్చ్ ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది అపవాది యొక్క పనులు, క్రియలు అవి నిలవకుండా ఉండాలంటే సంఘముగా మనము ఐక్యతతో కదలాలి. ఆమెన్. సో లెట్ us be interested in each other. Let each of you look out not only for his own interests but also for the interests of others. Amen. Let us begin doing it. Amen. So అదే విధంగా రోమా పత్రిక 12వ అధ్యాయము 17-18 చూద్దాం ఒకసారి. రోమా పత్రిక. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఇందాక ఏం చదివాం మనం కీర్తనల్లో? డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్, డూ గుడ్, సీక్ పీస్ అండ్ పర్స్యూ ఇట్. అంటే ఈ చెడుతనమును విసర్జిస్తూ, అంటే చెడుకు చెడు చేయొద్దు. టిట్ ఫర్ టాట్, ఇట్స్ నాట్ ఫర్ అస్. యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనము చెడుకి చెడు మళ్ళీ తిరిగి చేయవద్దు. ఇంకేమంటున్నాడు?
మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి అందరి దృష్టికి యోగ్యమైనది, అందరికీ ఉపయోగపడేలాగా. ఇట్ షుడ్ బి బెనిఫిషియల్ టు ఎవ్రీబడి. ఆమేన్. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. మీ వీలైనంత సమాధాన పడుతూ కదలాలి. కొంతమంది మనం ఎంత పోయి పలకరించినా దే డోంట్ వాంట్ టు రీకన్సైల్. మనం ఏం చేయలేం కదా. కానీ వాక్యం ఏమంటుంది? సఖ్యమైనంత మట్టుకు సమాధానం కలిగి మనము కదలాలి. ఆమేన్. సో డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్. ఒకవేళ వాళ్ళు కదిలి రాకపోతే లీవ్ దెమ్ టు ద లార్డ్. ఆమేన్. సో మనమైతే మన సమాధానమును కోల్పోవద్దు. సో డూ గుడ్, థింక్ అబౌట్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఆల్సో. ఆమేన్. సో దీన్ని బట్టి ఇంకా వాక్యం కూడా ఏం చెప్తుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 48 వచనాలు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 48 వచనాలు. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఆమేన్. ఇంతసేపు అవన్నీ పైన లోకం చేసే పనులు అవి కదా. కానీ మీ పరలోకపు తండ్రి ఏ విధంగా పరిపూర్ణుడో మీరు కూడా అటువంటి పరిపూర్ణతలో కదలాలంటే ఏం చేయాలని పైన చెప్పాడు కదా. అవన్నీ మనము జరిగించేవారుగా ఉండాలి. మన శత్రువుని ప్రేమించేవారుగా ఉండాలి కదా. వారి కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. డోంట్ హోల్డ్ గ్రడ్జెస్, డోంట్ హోల్డ్ యాంగర్, బిట్టర్నెస్ టువర్డ్స్ ఎనీబడి. అది ఏం అవుతుందో తెలుసా? ఒకరి మీద కోపము, ద్వేషము, అసూయ ఇలాంటివి పెట్టుకుంటే అవతల వాళ్ళకి తెలియదు. అది వాళ్ళు బాగానే ఉంటారు. లాస్ ఈజ్ ఫర్ అవర్ సోల్. అది మనకి నష్టం కలుగజేస్తుందని మనం మర్చిపోవద్దు. ఆమెన్. సో లెట్ us లీవ్ ఆల్ సచ్ థింగ్స్. మనకి ఎందుకు చెప్పండి? ఆత్మలో వర్ధిల్లాలి, దేవుడిలో వర్ధిల్లాలి. వీ హ్యావ్ సో మెనీ ప్రామిసెస్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్. మనం చూడాలి, ఆ పరిపూర్ణతలో కదలాలి. అది ఆశ కలిగి ఉందాం కదా. ఊరికే లోకరీతిగా మనము కదలవద్దు. ఆమెన్. లెట్ us ట్రై టు ప్రాక్టీస్, లెట్ us లీవ్ aside ద వరల్డ్లీ థింగ్స్. ఆమెన్. సో దీన్ని బట్టి ఈ సంవత్సరం దర్శనం ఏంటి? నీ వెలుగు ప్రకాశించాలి. సో అదే మత్తయి 5:16 వచనం ఒకసారి చూద్దాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగు ఎలా ప్రకాశిస్తుంది అనుకున్నాం కదా. మన వెలుగు ఈ సంవత్సరము చీకట్లో ఉన్న వారి మీద ప్రకాశించాలి. ఆ వెలుగు ఏంటిది? నువ్వు చేసే సత్క్రియలు అంటుంది వాక్యము. అంటే ద వే యూ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వే యూ టర్న్ అసైడ్ ఫ్రమ్ ఈవిల్, ఇవన్నీ కూడా నువ్వు వెలుగొందేటట్లుగా చేస్తాయి. దోస్ థింగ్స్ దట్ యు డూ ఫర్ గాడ్, దట్ ఈస్ ద లైట్ ఆఫ్ గాడ్ దట్ షుడ్ షైన్ ఆన్ పీపుల్ ఇన్ డార్క్నెస్. ఆమెన్. సో మన సత్కార్యములు చూసి తండ్రిని, పరలోకమున తండ్రిని వారు మహిమపరుస్తారు. వీరు ఏంటి ఇలా ఉన్నారు, ఏంటి డిఫరెంట్గా ఉన్నారు? చాలాసార్లు ఇట్లాంటి సాక్ష్యాలు వింటాం మనం కదా. అవన్నీ దేని బట్టి? దుష్టత్వంను వదిలేసి దేవుని మాట ప్రకారము జీవించినప్పుడు అటువంటి వెలుగుగా మనము ఉంటాం. ఆమెన్. సో బై ద గుడ్ వర్క్స్ దట్ వీ డూ, దట్ ఈస్ ద థింగ్స్ వీఆర్. ఇప్పుడు ఇంతసేపు మనం డిస్కస్ చేసాం. ఇవే మంచి కార్యాలు. అంటే దేవుడి దృష్టిలో ఏ వదిలిపెట్టాలి, ఏమి జరిగించాలి అని ఏవైతే మనం మాట్లాడుకున్నామో అవన్నీ మనం జరిగించినప్పుడు మన పరలోకపు తండ్రి మహిమపరచబడతారు. సో డోంట్ లిమిట్ యువర్ క్రిస్టియన్ లైఫ్ టు అ నామినల్ అండ్ క్యాజువల్ వన్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఒక ఏదో నామకార్థంగా వచ్చినాం పోయినాం, సండే క్రిస్టియన్స్, ఫెస్టివల్ క్రిస్టియన్స్, ఇలాంటి టైటిల్స్ వదిలేద్దాం. ఆమెన్. లెట్ us be zealous to live for God. ఆమెన్. సో గాడ్ హ్యాస్ అ హై కాలింగ్. ఏం పిలుస్తున్నాడు దేవుడు? ఆ హైవే మీద నడుదురా అని మనకు పిలుపునిస్తున్నాడు. ఆ హైవే మీద నడవాలంటే కండిషన్ ఏంటి? డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్, రిపెంట్ ఫ్రమ్ ద ఈవిల్ వర్క్స్, అండ్ దెర్ ఇస్ అ హైవే
of holiness placed for you to walk in. Amen. So Isaiah 35:8 verse ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 35:8. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. అదేంటి? ఏం మార్గము? రాజమార్గం. అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. ఆమేన్. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పకయుందురు. ఆమేన్. A highway shall be there and a road, and it shall be called the highway of holiness. The unclean shall not pass over it, but it shall be for others. Whoever walks the road, although a fool, shall not go astray. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక రాజమార్గము ఉన్నది. ఆ రాజమార్గంలో ఎవరు నడుస్తారని చెప్తున్నాడు? ద అన్క్లీన్ విల్ నాట్ జర్నీ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్ అని. మనం అలా చెడుతనం నుంచి మనము తొలగకపోతే ఆ హైవే మీద నడవడానికి అవకాశం లేదు మనకి. క్లియర్గా చెప్తున్నాడు కదా, ద అన్క్లీన్ విల్ నాట్ వాక్ ఆన్ దట్ రోడ్. ఆమేన్. దాని అర్థము వి షుడ్ బీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెన్స్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మన అతిక్రమం అంతా తుడిచిపెట్టబడి మన అపరిశుద్ధత అంతా కూడా దేవుని పరిశుద్ధ రక్తంతో కడగబడిన వారుగా, అంటే దేవుణ్ణి నమ్మిన వారు దాని మీద ఉంటారు. అంతేకాదు, ఇట్ ఆల్సో సేస్ దట్ హైవే ఈజ్ ఫర్ దోస్ హూ వాక్ ఆన్ ద వే. అంటే దాని అర్థము నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు ప్రభు. నేనే మార్గము అంటే ఆయనలో నడిచేవారు. అంటే ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం, ఆయన వాక్యానుసారంగా ఆయన మార్గములలో మనం నడిచేవారుగా ఉంటే తప్పకుండా ఆ హైవే మీద మనము నడవడానికి అవకాశం ఉంది. అండ్ కొరింథీయులు చదివితే ఏముంది? దేవుణ్ణి నమ్మినందుకు ఫూల్స్గానే ఎంచబడతాం, నో డౌట్. ఫూల్స్గా ఉన్న ఆ మార్గంలో ఉంటే వీఆర్ నాట్ డిస్ట్రాక్టెడ్. ఆ మార్గంలో ఉంటే మనము తప్పిపోకుండా ఉంటాం. దాని అర్థం మరొకసారి చదవం, అది 8th verse చదువు. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము. అపవిత్రులు పోరు అంటే పరిశుద్ధ రక్తముతో కడగబడాలి ఫస్ట్. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడు. మార్గమున పోవారు. ఏ మార్గము? నేనే మార్గం అన్నాడు ప్రభు. ఆయన మార్గంలో పోవారికి ఏర్పరచబడింది. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. మూడులైన అంటే దో వి ఆర్ కౌంటెడ్ యాజ్ ఫూల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకస్తులకి వెరివారుగా కనపడవచ్చు, కానీ ఆ మార్గంలో మనం నడిచినప్పుడు తప్పిపోకుండా ఉంటాం. అదేవిధంగా నాట్ ఓన్లీ వి వాక్ ఆన్ దాట్, ఇంకా ఏం చెప్తుందంటే 9వ వచనంలో చదువు ఒకసారి. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. విమోచింపబడిన వారే అక్కడ నడుస్తారు. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ సేఫ్టీ. అక్కడ ఏం కనపడవు? సింహములు కనపడవు. వాక్యం ఏమంటుంది? అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంటాడు. కానీ నువ్వు ఆ హైవే మీద నడుస్తున్నప్పుడు వాడు నిన్ను వచ్చి మింగడానికి అవకాశం లేదంటుంది వాక్యం. సో ద రిడీమ్డ్ ఆఫ్ ద లార్డ్ షల్ వాక్ ఆన్ దట్ హైవే అండ్ యూ విల్ నాట్ సీ ద లయన్, యూ విల్ నాట్ సీ ద డెవిల్ దేర్. ఆమెన్. సో ద డెవిల్ కెనాట్ డివర్ దోస్ హు వాక్ ఆన్ దట్ హైవే. సో ఆ రాజమార్గంలో నడిచేటట్లుగా మనల్ని మనము అప్పగించుకుందాం. అదేవిధంగా 10వ వచనం ఒకసారి చదువుమా. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గల వారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఏం చెప్తున్నారు? ఇన్ ద రిడీమ్డ్ ఆఫ్ ద లార్డ్ షల్ రిటర్న్ అండ్ కమ్ టు జయన్. జయన్ అంటే ఏంటి? ఆర్ ఫైనల్ డెస్టినీ, ద హెవెన్. ఏమంటున్నాడు? ఆ రాజమార్గంలో నువ్వు నడిచినప్పుడు యు విల్ బీ ఇన్ జయన్ విత్ సింగింగ్, విత్ సాంగ్స్, జాయ్ఫుల్ సాంగ్స్తో నువ్వు నీ రక్షణను సంపూర్తి చేసుకుంటావు. సో ద ర్యాన్సమ్డ్ ఆఫ్ ద లార్డ్ షల్ రిటర్న్, వాక్ త్రూ దిస్ హైవే టు రీచ్ జయన్. ఈ రాజమార్గంలో నడుస్తూ సియోనును చేరుకుంటారు సంగీతంతో, పాటలతో కదా. ద ప్రామిస్ ఆఫ్ అవర్ సాల్వేషన్, ద రిడీమ్డ్ విల్ జర్నీ త్రూ ద హైవే విత్ సాంగ్స్ అండ్ జాయ్, సాంగ్స్ ఆఫ్ జాయ్. ఆమెన్. అర్థమవుతుందా మీకు? మనకి రక్షణ ఇచ్చి
ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో మీరు నడిస్తే మీ రక్షణ సంపూర్తి అవుతుంది, అది కంప్లీట్గా ఆ చాప్టర్ అంతా చదివితే మీకు అర్థమవుతుంది. మనం రక్షింపబడి దేవుని మార్గంలో నడిచినప్పుడు ఫైనల్గా మనము ఇటర్నిటీలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఆమెన్. అర్థమైంది కదా? ఈ సంవత్సరము దేవుని దర్శనము మన జీవితాల్లో నెరవేరాలని ఆశ ఉన్నవారు తప్పకుండా దేవుని మాట ప్రకారం సరిచేసుకుంటూ దేవుని వెలుగుని చూపించేటట్లుగా మనం అప్పగించుకుంటాం. ఆమెన్. ఓకే, లేచి నిలబడితే ప్రార్థించుకుందాం. మనం చూసుకోవాలి, ఆ హైవే మీద నడుస్తున్నామా లేదా. ఆర్ వీ ఆన్ దట్ హైవే ఆర్ నాట్? ఆర్ వీ ఎంజాయింగ్ ద జర్నీ? ఎంజాయ్ చేస్తున్నారా, విసుక్కుంటున్నారా? ఆర్ యూ అన్హ్యాపీ టు వాక్ ఆన్ దిస్ హైవే? కదా, ఎవరికి వారు చూసుకోవాలి. ఆమెన్. లెట్స్ ప్రే.